వి ఫర్ దోపిడీతో ఆడియన్స్ మనసుని దోచుకొని సలార్తో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇటు యాక్టర్గా అటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రజల హృదయాల్లోకి వెళ్ళిన ఇప్పుడు యాక్టర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. రాచకొండ రాకేష్ గారు. రాకేష్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నా. సో సలార్ మూవీ చూసాము. సలార్ మూవీలో మీ సీన్స్ షార్ట్స్ చాలా బాగున్నాయి. బట్ అక్కడైతే చాలా వైలెంట్గా ఉన్నారు, కొంచెం రాగా లుక్. బట్ ఇక్కడ చూస్తే చాలా క్యూట్గా ఇక్కడ వైలెంట్గా ఉంటే జనాలు కూడా వేస్తారు కదండి. అది క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఇదే ఒరిజినల్ అనమాట. బట్ ప్రశాంత్ నీల్ గారు అంతా మేక్ ఓవర్ చేశారు. మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని డిఫరెంట్గా స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు? గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే యాక్చువల్గా మూవీలో చేయడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ మేక్ ఓవర్స్, ఇంకా క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా ఇంకొంచెం హెల్ప్ అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయింది సలార్ జర్నీ అనేది షూట్? నాది 2022, అంటే నా పార్ట్ 2022 సెప్టెంబర్ 19th అనమాట. ఆ రోజు నాకు కాల్ వచ్చింది. ఎలా ఆడిషన్ ఏమన్నా? ఆడిషన్ త్రూ అండి. అంటే లాంగ్ బ్యాక్ 1.5 year బ్యాక్ నేను ఆడిషన్ ఇచ్చాను. షూట్కి 1.5 year బ్యాక్. షూట్కి 1.5 year. అంటే మూవీ కొంచెం స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంచెం ఈ లాక్డౌన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా, మోస్ట్లీ అంతే కదా ఆ టైంలోనే. సో దానివల్ల గ్యాప్ వచ్చింది కదా. సో నా పార్ట్ సెప్టెంబర్ 19 అప్పుడు స్టార్ట్ అయింది. యా, దట్ ఇస్ ది థింగ్. ఎన్ని డేస్ నడిచింది? ఒక 25 to 30 days దాకా చేశాను. అంటే మహారా ఫైటే అరౌండ్ ఒక 20 days, 15 to 20 days జరిగింది. అంటే ఇంక్లూడింగ్ ప్యాచ్ వర్క్ అండ్ ఆల్. కాకుండా కొన్ని సీన్స్, మాంటాజ్లు ఇవన్నీ కూడా చేశాను అనమాట. కానీ సలార్లో పృథ్వీరాజ్ గారిని భయపెట్టేశారు మొత్తానికి. క్యారెక్టర్ భయపెట్టిందండి. పృథ్వీరాజ్ గారిని భయపెట్టింది అంటే లైక్ ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం అలా క్రియేట్ అయింది కాబట్టి చేతులు కట్టుకో అని చెప్పి. ఎందుకు బట్ ప్రభాస్ గారికి ఎందుకు చెప్పలేదు? చంపేస్తారండి జనాలు. అదేం కాదు కానీ అంటే క్యారెక్టర్ పృథ్వీరాజ్ గారిని మీరు చూసే ఉంటారు కదా మూవీ, ఆయన్ని ఇరిటేట్ చేయడమే కాబట్టి అంతవరకు వెళ్ళింది. మేబీ తర్వాత సెకండ్ టైం చేసినప్పుడు అది కోపంగా చూసే సీన్ ఉంటుంది, అలా ఏమన్నా ఉందేమో మరి తెలీదు. మా పర్మిట్స్ అంతవరకునే ఉన్నాయి. సలార్ చేసిన తర్వాత చూసుంటారు కదా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ థియేటర్లో మీరు చూసుంటారు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి నుంచి వచ్చింది అది? ఫ్యామిలీతో ఇంకా చూడలేదండి, వాళ్ళు ఈవినింగ్ వెళ్తున్నాను. ఫ్రెండ్స్ కాదు కానీ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ నా పక్కన ఒకడు ఉన్నాడు. సినిమా చూస్తున్నాను మామూలుగా, ప్రభాస్ గారి థియేటర్లో. ప్రభాస్ గారు హార్డ్ కోర్ హిస్టీరియా వచ్చేసే ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాంటి ఒక పర్సన్ రే చేతులు కట్టుకోరు అన్నప్పుడు అన్నా ముందు నేసే అన్నా అన్నాడు. అది ది బెస్ట్ కాంప్లిమెంట్. అతను ఎంత క్యారెక్టర్లో ఉండకపోతే ఇరిటేషన్ అవుతుంది. అది సీరియస్లీ చాలా. నెక్స్ట్ అది కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఒక అతను చూసినట్టు గుర్తుపెడితే ఇలా చూస్తాం కదా అని చూశాడు. అరే నేనేంటి కొంచెం ఓకే ఫైన్ కామ్గా వస్తా. అది ఆ రెండు నాకు బెస్ట్ అనిపించింది. కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా కొంచెం మంచి కాల్స్ వచ్చాయి. ప్రభాస్ గారితో కూడా కొంచెం కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా. నా సీన్స్ మొత్తం ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు అందరూ ఉంటారు. నా లక్ ఏంటంటే పృథ్వీరాజ్ గారు, ప్రభాస్ గారు, టీను ఆనంద్ గారు, మహిమ్ గోపి గారు, మొత్తం ఎవ్రీబడి ఉన్నారు అందులో. బిగ్ రోల్స్ తో క్యాన్వాస్ తో ఉన్నాయి. సో అలాంటప్పుడు ప్రభాస్ గారు ఎలా ఉండేవాళ్ళు సెట్ లో? మీరు చూసినప్పుడు కానీ ప్రభాస్ చాలా రిజర్వ్డ్ గా ఉంటారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. లేదండి, రిజర్వ్డ్ ఏం కాదు. రిజర్వ్డ్గా ఉంటే డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారండి? చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు? రిజర్వ్డ్ ఏం కాదు. లైక్ అంటే సెట్లోకి వచ్చిన తర్వాత ఇంటూ హిస్ క్యారెక్టర్ ఉంటారు కదా, మనం సెట్లోకి వచ్చిన తర్వాత ఆ సీన్ బట్టి ప్రశాంత్ సార్తో, పృథ్వీరాజ్ గారితో, టీను ఆనంద్ గారితో వాళ్ళతో కమ్యూనికేషన్స్, వాళ్ళతో ఇంటరాక్షన్స్, కథ సీన్ మీద అన్నీ ఉంటారు కదా. సో చుట్టూ దగ్గరగా ఇన్ని వందల మంది, వేల మంది ఉంటారు. సో ఆబ్వియస్లీ అవుట్ స్పోకెన్ చాలా బాగా మాట్లాడతారు కూడా ఆయన. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళల్లో ఉంటారు. అది ప్రభాస్ గారికి జనరల్ గా ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రతి ఇంటర్వ్యూస్ లో. ఒక రోజు మాకు కూడా లంచ్ వచ్చిందండి అక్కడ. వచ్చిందా? అయ్యా, ఏమేమి ఐటమ్స్ తిన్నారు? నేను నాన్ వెజ్ తిన్నాను, బట్ నాన్ వెజ్ లో మాత్రం ఎగిరేవి, పాకేవి, నడిచేవి అన్నీ వచ్చాయని టాక్. మరి తెలియదు. సీ ఫుడ్ అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయండి అక్కడ. మొత్తం టేబుల్ మొత్తం ప్లేట్లు పెట్టుకోవడం లేనంత నిండిపోయిన ఫుడ్ వచ్చింది. ప్రభాస్ గారితో ఎప్పుడైనా కలిసి లంచ్ చేశారు? ప్రశాంత్ నీల్ గారితో టీం అందరూ లంచ్ వాళ్ళు చేసి ఉండొచ్చు. అంటే నేను వాళ్ళతో లంచ్ చేసేంత ఇది కాదు. అంటే నేను ఫస్ట్ ఫిల్మే నాది ఇది కదా, అంతవరకు లేదు. బట్ ఏంటంటే లైక్ ఆరా అంతా చూశాను అనమాట. ఎలా ఉంటుందండి ప్రశాంత్ సార్. మనం అనుకుంటాం ప్రభాస్ గారు, ప్రశాంత్ సారు వాళ్ళు ఇలా స్టార్స్ ఇదని, వాళ్ళు చాలా క్యాజువల్గా మామూలుగానే మాట్లాడతారు. ప్రశాంత్ సార్ కూడా వచ్చిన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు,
యాజ్ యూజువల్ మన డైరెక్టర్స్ ఎలా చెప్తారో అలాగే చెప్తారు, క్యాజువల్గానే ఉంటారు. మనకి బయట చూసే వాళ్ళకి బాబాయ్ అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా పీస్ఫుల్గా చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు వాళ్ళకి ఏం కావాలో, ఎంత లెంగ్త్లో కావాలో, ఏ టెంపోలో కావాలో. ప్రశాంత్ సార్ అయితే చేసి కూడా చూపిస్తారు. యా 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో మీరు యాక్టింగ్ చేసిన తర్వాత, మీ షార్ట్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఏమైనా మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా? ఎవరి నుంచి అయినా మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్? అంటే ప్రశాంత్ సార్ వరకు ఏంటంటే ఆయన ఏ కాంప్లిమెంట్ ఇవ్వకపోతే, ఆయన షార్ట్ ఓకే అంటేనే అది బెస్ట్ కాంప్లిమెంట్. షార్ట్ ఓకే అంటేనే, అంటే అన్నిసార్లు చేయిస్తారని కాదు, ఆయనకి ఏం కావాలో అది తీసేసుకుంటారు, అది మన దగ్గర రాబట్టేసుకుంటారు. నాకు కొత్త కాబట్టి, అంటే అంత పెద్ద యాక్టర్స్ క్యాన్వాస్లో చేయడం కొత్త కాబట్టి నాకు ఓకే, నేను షార్ట్ అయ్యాక నేను నోట్ చేసుకుంటాను మైండ్లో, ఈ షార్ట్ చేశానంటే ఈ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అనమాట. సో రేపు ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ యాక్ట్ చేయొచ్చు, అలా నేను అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. సో మీ స్కెడ్యూల్ షూట్ మొత్తం ఎక్కడ జరిగింది? ఆర్ఎఫ్సి అండి, మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం. సో మిగతా షూట్ అంతా మీకు ఇక్కడ మీకు ఏమైనా ఐడియా ఉందా? మిగతా షూట్ అంటే వేరియస్ ప్లేసెస్, మాక్సిమం ఆర్ఎఫ్సీలో సెట్స్ అన్నీ ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు మాక్సిమం అక్కడే జరిగింది. ఇంకా 80% ఆఫ్ ద షూట్ అయితే అక్కడ సెట్స్ ఉన్నాయి. మరి చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, బట్ సలార్కి వచ్చినంత క్రేజ్, సలార్కి వచ్చినంత ఐడెంటిఫికేషన్ వేరే మూవీస్కి ఏమైనా వచ్చినాయి? అంటే డీఫా దోపిడీ సినిమాకి అలా వచ్చిందండి. డీఫా దోపిడీ నా ఫస్ట్ ఫిలిం. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్ పోలిశెట్టి, నేను నలుగురం చేసాం. రాజ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్, వాళ్ళు ప్రొడక్షన్ అనమాట. వాళ్ళ అసోసియేట్ సిరాజ్ కల్లాని, ఆయన డైరెక్టర్, నాని గారు దానికి సమర్పణ. సో అక్కడ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆ సినిమా దగ్గర ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి. అంటే పోస్టర్ లుక్ కూడా ఉంటుంది అది అందులో. సో ఆబ్వియస్లీ మా ఊరి నుంచి కూడా అన్ని చోట్ల నుంచి వచ్చాయి. ఆ టైంలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వాళ్ళు రాజ్డీకి యాక్సెప్ట్ చేయడం, సీన్లో ఇతను ఓకే అని పిలవడం, నాని గారు బాగా చేసామనడం నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది. బట్ కొన్ని మూవీస్లో మీ లుక్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి బయట చూస్తే వేరేలా ఉంటారు, బట్ ఆడియన్స్ గుర్తుపట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, అలాంటి దాంతో ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా మీరు? లేదండి, నాకు పర్టికులర్గా కెమెరా ముందు, అంటే కెమెరా అవతల పర్సన్కి నచ్చితే చాలు. నేను కెమెరా అవతల పర్సన్ నచ్చితే, ఎందుకంటే అతనికి నచ్చితే, ఇప్పుడు ఒక డైరెక్టర్కి సినిమా నచ్చిందంటే ఆడియన్స్కి నచ్చుద్ది, ఎందుకంటే అతని విజనే కదా, మనం అతని విజన్లో ఒక పాత్రే కదా నేను. సో అదే ఆలోచిస్తాను. నాకు బయటకు వెళ్ళినప్పుడు గుర్తుపట్టలేదు, అది నాకు పెద్ద ప్రాబ్లమే లేదు, గుర్తుపెట్టకపోయినా మామూలు నడుస్తుంది. డైరెక్టర్ ఓకే చేశాడంటే వాళ్ళు డెఫినెట్గా బయట ఆ క్యారెక్టర్ని ఐడెంటిఫై చేస్తారు, దాని త్రూ ఐల్ గెట్ సమ్ గుడ్ ఆఫర్స్, అదే చూస్తాను. అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది జర్నీ, ఎలా స్టార్ట్ అయింది? నా ప్యాషన్ ఇదేనండి. నేను చదువుతున్నప్పుడే ఇంటర్మీడియట్ 10th ఆ టైంలోనే సినిమా ఫీల్డ్ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. అలా ట్రై చేస్తూ నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, నా కజిన్ కూడా, కిరణ్ అని ఉండేవాడు, వాడితోనే చెప్పుకునేవాడిని, షేర్ చేసుకునేవాడిని. బట్ చనిపోయారు అతను. అతనితో ఇలా అంటే ఆడు కొంచెం వాడు నన్ను పొగిడేయడం, నేను అద్భుతంగా చేసేస్తాను అనుకోవడం, ఏదో చిన్న చేసుకుంటూ చిరంజీవిగా డైలాగ్ చెప్పుకుంటూ బతికేసాం అక్కడ. బయటకు వచ్చిన తర్వాత, రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉండాలి అంటే లైక్ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అలా అది ఇప్పుడు కూడా స్ట్రగ్లింగ్ పీరియడే. ఆఫర్స్ రావడం, అలా నా ఫస్ట్ ఫిల్మే డీఫా దోపిడీ, ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అది నాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో ఇంకా చేసుకుంటూ ఇప్పటి వరకు చేసిన రోల్స్ అన్నిట్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సలారే అండి, సలారే ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఎంత ట్రై చేసినా, ఎంత అద్భుతమైన క్యారెక్టర్ నాకు వచ్చినా, అది బయటికి ఒక వేలో బర్స్ట్ అయితేనే కదా మనం బయటకు వచ్చేది. అలా నాకు ఈ సినిమా అలా అయింది. సో అందుకే అవకాశాలు కానీ, అండ్ కాల్స్ రావడం కానీ, మీలాంటి వాళ్ళు పిలవడం కానీ అన్నీ అలాగే జరుగుతాయి. ఆబ్వియస్లీ అంతే కదా, ఫేమ్ ఉంటేనే, లైక్ పేరు ఉంటేనే పిలుస్తారు. అలాగే నాకు ఇప్పుడు అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి దేవుడి దగ్గర. ఇప్పుడు మూవీస్ కూడా కొంచెం అవుతున్నాయి, పాజిటివ్ అవుతున్నాయి. ఎలా స్ట్రగుల్ అవుతారు ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు, వాళ్ళ స్ట్రగ్లింగ్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? స్ట్రగ్లింగ్ అనేది మైండ్ సెట్లోనే ఉంటుంది. నా వరకు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నాను అనుకుంటే నేను రోజు కూర్చొని ఆడవాలి. ఎందుకంటే నేను కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, టీ తాగి బన్ను తిని ఇలాంటి ఏం పడలేదు. నేను MBA చదువుకున్నాను. మా ఫాదర్ ఇండస్ట్రీకి వెళ్తాను కానీ ఫస్ట్ భయపడతారు కదా, అంటే ఆయన టీచర్, మా ఫాదర్ టీచర్, అరౌండ్ 53 years నుంచి ఒక ట్యూషన్ సెంటర్ నడుపుతున్నారు, మోడర్న్ ట్యూషన్ సెంటర్ ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. ఇండస్ట్రీ అనగానే అరే సార్ వాళ్ళ అబ్బాయి టీచర్, నువ్వు యాక్టర్ ఏంట్రా, నువ్వు ఇండస్ట్రీ ఏంట్రా. ఇండస్ట్రీ అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది కదా. బట్ ఆయన చెప్పింది ఏంటంటే, సరే ఓకే ఫైన్, నేను పంపిస్తా, నీ ప్యాషన్ నేను కాదన్నాను. ఆయన చాలా మెచ్యూర్డ్గా చెప్పారు ఆ టైంలో. కానీ MBA చేయి, నేను చెప్పినట్టు నేను MBA చేసి వెళ్ళామంటే MBA తర్వాత నీ ఇష్టం. ఆయన ఏంటంటే ఒకవేళ ఫెయిల్ అయినా వెనకాల సూసైడ్ చేసేసుకోవడం లాంటి పెద్ద చేయకుండా జాబ్ చేసుకుంటాడనే ఉద్దేశంతో
వాళ్ళు అలా చేశారు. MBA కంప్లీట్ చేశా. తర్వాత ఇక్కడికి వచ్చాక నేను రెగ్యులర్గా ఎవరైనా అవకాశాల కోసం అడుగుదామన్నా, కృష్ణ గారు మిద్ది మీద నుంచో కారు వెళ్తుంది, దాని వెనకాల బండి ఎట్టుకెళ్ళిపో, అక్కడ నీకు డైరెక్టర్ని వెళ్ళి కలిసే ఇంక సెట్ అయిపోద్దని. అవునా, ఇలా కూడా జరుగుతాయి అనుకున్నాను. అలా ఎంతమంది చేసి ఉంటారు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ICICIలో జాబ్ చేశాను సెక్యూరిటీస్లో. తర్వాత మన G24 Hours ఛానల్ పెట్టారు. మీడియాలోకి వస్తే ఇంకా ఇక్కడి నుంచి ఒక లైన్ దొరికేస్తాను అనుకుని ఇటు వచ్చాను. యాంకర్ ఆ టైప్లో ఒకటి ట్రై చేసి దొబ్బేమన్నారు. ఆబ్వియస్లీ నా నోటి దూలకి నా స్లాంగ్కి ఇంటి ఏం మాట్లాడతాను అనుకుని వెళ్ళిపోమన్నారు. అలాగే G24 Hours ఛానల్లో నేను యాక్చువల్గా మార్కెటింగ్ సైడ్ వచ్చాను. అప్పుడు ట్రై చేసాను జీ తెలుగుకి, అలాగా వర్కౌట్ కాలేదు. దాన్ని నాకు అర్థమైంది, ఓకే మనం ఎన్ని డిఫరెంట్ వేస్ కన్నా స్ట్రైట్ వే వెళ్దాం అలా అని. సీరియల్స్ ఏదో అవకాశం వచ్చి ఫొటోస్ పట్టుకుని మ్యాక్సీ సైజ్ ఫొటోస్ పెట్టుకుని తిరగడం మొదలుపెట్టాను. అలాగే ఒక సీరియల్లో వచ్చింది, డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఆ డబ్బింగ్లోనే పక్కన ఏదో క్యారెక్టర్ డబ్బింగ్ అవసరం అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా స్టార్ట్ అయింది. డబ్బింగ్ యాంకర్ సీరియల్ యాంకర్ లేదండి, యాంకర్ అని కొడేస్తారండి జనాలు. యాంకర్ ఏం లేదు, టెస్ట్ చేస్తే 100% నువ్వు పనికిరావమ్మా పొమ్మన్నారు. స్లాంగ్ అన్నారు ఇందాక, ప్రాపర్ ఎక్కడ? రాజమండ్రి అండి, అదే. బట్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ చాలా మంది ఇష్టపడతారు కదా. ఇష్టపడరు అనట్లేదండి, అర్థం కాదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతాను ఫాస్ట్గా మాడేసానంటే మీకు అర్థం కాదు, కొంచెం అది కొంచెం వచ్చేస్తూ ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఏంటంటే ఫస్ట్లో బాగా ఫేస్ చేశా. ఆ క్యారెక్టర్ మనం చెయ్యాలి, నాకేమో ఆ తొత్తరతో నేను అంటే అరే వినరా చెప్పేది వినరా, ఆ డైలాగ్ మొత్తం వినరా అనేవారు. అప్పుడు మాకు ఇన్ఛార్జ్లు ఉంటారు, వాళ్ళు కొంచెం చూన్ చేసి నువ్వు అలా ఫాస్ట్గా వెళ్ళకూడదు, కొంచెం చూడు, న్యూస్ పేపర్ ఉంటుంది కదా అది స్పష్టంగా రీడ్ చేయి, నీకు డిక్షన్ పెరుగుతుంది, ఇలా కొన్ని చెప్తే నెమ్మదిగా అలవర్చుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. డబ్బింగ్ ఎవరికి చెప్తారు? యోగిబాబు గారికి. ఇప్పుడు అంటే నేను చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ అంటే యోగిబాబు గారు. యోగిబాబు గారు బీస్ట్ సినిమా నుంచి నేనే చెప్తున్నా. బీస్ట్ సినిమా నుంచి మీరు స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ నేనే చెప్తున్నా, ఎక్సెప్ట్ మధ్యలో వారసుడు అని ఒక సినిమా తప్పించి అది మిస్ అయింది. మిగతా అన్ని నేనే. జైలరు, జవాన్, లక్కీ మ్యాన్ అని విన్నాను, పెద్ద పెద్ద సినిమాలు చెప్పాను. అండ్ లక్కీ మ్యాన్ రీసెంట్గా స్టార్ట్ అయింది. లక్కీ మ్యాన్ అయిపోయింది, అది రిలీజ్ అయింది రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో, అందులో కూడా నేనే చెప్పాను. సో OTT అని అది OTT, డైరెక్ట్ OTT, అంటే ఆయన హీరోగా చేసిన సినిమా. జైలర్, జవాను ఆబ్వియస్లీ. సో మా కోసం కొన్ని డైలాగ్స్ చెప్పండి. జైలర్ అండి, అంటే లైక్ యోగిబాబు గారు. జైలర్, జవాన్ ఏదో. జైలర్లో రెగ్యులర్గా ఒకటే చెప్తున్నాను, అదే చెప్పాలి. జైలర్ చూసారుగా మీరు, ఆబ్వియస్లీ చూసుంటారుగా. ఆ మల్లిక దగ్గర వచ్చే సీన్ ఉంటుంది కదా, అది చెప్తాను. ఇదే ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో, ఏయ్ దొంగ వదిలేసి వెళ్ళిపోతున్నావా, పెద్ద ఏం చెప్పాడు, పరిగెడుతూ పాలు తాగాలి పాప, కూడా వచ్చినవాడు వదలకూడదు పాప అని చెప్పాడా లేదా? 5 నిమిషాలు వెయిట్ చేస్తాను, లేకపోతే నేనే వస్తాను. సూపర్. మధ్యలో కొంచెం డబ్బింగ్ అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి యాక్టింగ్ కూడా చేయాలేమో డబ్బింగ్ చేసి చెప్పేటప్పుడు. అలా కదా, ఇప్పుడు నేను డబ్బింగ్లో చెప్తే మైక్ ఉండాలి కదా, లేదు కాబట్టి ఇంకా అంటే మేము చేస్తామండి అలాగే, విత్ యాక్టర్నే చేస్తాం. ఆ చేస్తేనే మూడ్ వస్తుంది. అంటే ప్రాబ్లం ఎక్కడవుతుందంటే అన్నప్పుడు కదలకూడదు, ఇక్కడే ఉండి అని అంతా ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఫ్రీక్వెన్సీ మళ్ళీ మైక్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఫస్ట్లో మైక్ తనేసేవాడిని, టచ్ చేసేవాడిని, తిట్లు తినేవాడిని, అలా నెమ్మదిగా చెప్పగలుగుతాం. ఎమోషనల్ సీన్ ఒకటి చెప్పండి చేయండి యోగి బాబు గారిది. కామెడీ ఉంటుంది అది కూడా మ్యాక్సిమం, అంటే ఒక ఫిలాసఫీ టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది అనమాట. చెప్పండి. అంటే అదే కుక్క దగ్గర మీరు, అది బాగా పాపులర్ అయిన డైలాగ్ ఉంది, ఏంటి అలా ఉన్నావు అని అడిగితే, మనుషుల కన్నా కుక్కలే బెటర్ అనిపిస్తుంది సార్, దానికి ఏం కావాలో అర్థం అవుద్ది, ఈ మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు, ఈ టైప్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాను, ఇది అయింది. అవునండి. అంటే స్టార్టింగ్లో నేను తెలియక మిమిక్రీ చేయడం అలా మొదలుపెట్టా ఫస్ట్. తర్వాత కొంతమంది చెప్పింది ఏంటంటే, నువ్వు పెక్యులర్గా ఉన్నావు, అది నీ బాడీ లాంగ్వేజ్కి మిమిక్రీ చేస్తుంటే, వాళ్ళలా చేస్తుంటే నీలా నువ్వు ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటావు అనేవాడికి కొంచెం, కానీ ఆ మిమిక్రీ చిన్నవి అనేది డబ్బింగ్లో నాకు హెల్ప్ అయింది. బట్ యోగి బాబు గారి క్యారెక్టర్ చూసినంతసేపు, థియేటర్లో స్క్రీన్ ప్రెజెన్స్ చూసినంతసేపు, బట్ ఆ వాయిస్కి, ఆయన కామెడీ సెన్స్కి కూడా చాలాసేపు ఆడియన్స్ అలాగే కూర్చొని మరీ చూస్తూ ఉంటారు, చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ తెలుగు వరకు అయితే హనుమాన్ అని మీకు ఈ సలార్ సినిమాకి రైటర్ కూడా ఆయన ఏంటంటే, ఈ గోగినేని ప్రసాద్ గారు మా ఇన్ఛార్జ్, అరే కామెడీ అయితే తను బాగా చెప్తాడు, రాకేష్ నువ్వు వెళ్ళరా ఒకసారి అని చెప్తే హనుమాన్ గారు చూశారు ఫస్ట్. ఆయన రికగ్నైజ్ చేసి
రాకేష్ నువ్వు ఇది చెప్పు అని బీస్ట్ సినిమాకి అవకాశం ఇచ్చారు. సో ఫస్ట్ అదే నా యోగి ఫస్ట్ బీస్ట్ అండి. దాని తర్వాత ఇక్కడ నా ఫ్రెండ్ రాకేంద్ర మౌళి అని, తను ఆల్రెడీ కాళీ వెంకట్కి ఆకాశ్ మేద్ర ఇవన్నీ చెప్తూ ఉన్నా, తను మళ్ళీ ఇది చెప్పు అని చెప్పి ద లెజెండ్ సర్వణన్ అని దాంట్లో చెప్పించారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2 సినిమాలతో జైలర్ వచ్చింది. సలార్కి ఆర్టిస్ట్గా నాకు ఎంత పేరు వచ్చిందో జైలర్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంత పేరు వచ్చింది. యాక్టింగ్ ఆర్ డబ్బింగ్ రెండిట్లో ఏది కష్టం అనిపిస్తుంది మీకు? కష్టం ఏది లేదండి, ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇష్టం, ఇప్పుడు నాకు ఇంకో ఆప్షన్ లేదు, నాకు ఇదే ఆబ్వియస్లీ కదా. డబ్బింగ్ ఎప్పుడు నాకు బ్రెడ్ అండ్ బటర్, నాకు డబ్బింగ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 15 నెలల నుంచి నేను ఏది కమిట్ అయిపోయినా, అంతకుముందు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నా. నాకు యాక్టింగ్ కూడా నేర్పింది డబ్బింగే, నాకు జీవితం ఇచ్చిందే డబ్బింగ్. సో దాన్ని అనే మరీ తెలుగు సినిమా తమిళ సినిమా అంటే మహానటిలో అంత ఓవరాక్షన్ చేయట్లే, కానీ డబ్బింగ్ ఎప్పుడు నాకు బ్రెడ్ అండ్ బటర్ అదేనండి. సో 15 months గ్యాప్ తీసుకున్నా అని చెప్పారు కదా. గ్యాప్ కాదు, ఆ సినిమా కోసం ఆగిపోయాను, ఏది కమిట్ అవ్వలే. సో ఎందుకు అంత గ్యాప్? అంత అంటే వాళ్ళు అంటే ఈ సినిమా ఎలాగ డెఫినెట్గా హిట్ అండి. అంటే ప్రశాంత్ నీల్ గారు అని కాదు, కట్అవుట్ ప్రభాస్ గారు అన్నారు కదా అక్కడ ఆబ్వియస్లీ. ఈ సినిమా ఎలాగ హిట్ అవుతుంది, ప్లస్ నా క్యారెక్టర్ కూడా నాకు నేను చెప్తున్నప్పుడు నాకు ఒక అంటే ఒక 10 years నుంచి ఉన్నాను కదా, ఒక ఐడియా ఉంది ఈ సినిమా తర్వాత నాకు హెల్ప్ అవుతుందని. మధ్యలో వేరేది కమిట్ అయితే ఈ డేట్స్ క్లాష్ అయిపోయాయి. వీళ్ళు మళ్ళీ పిలిచినప్పుడు అది వీళ్ళకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది. మంచి కపుల్ ఆఫ్ మంచి రోల్స్ వచ్చాయి, కానీ ఆ మూమెంట్లో రిస్క్ చేయలేకపోయాను. సార్ లేదండి ఇక కమిట్ అయ్యానండి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళతో అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, నెక్స్ట్ సినిమా చూద్దాం అమ్మా అని చెప్పి. ఆ 15 months అయిపోయిన తర్వాత కమిట్ అవ్వచ్చు అన్నాక గీతా సుబ్రహ్మణ్యం అని season 3 చేశాను. 2లో కూడా చేశాను ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, 3లో కొంచెం లెంగ్తీ క్యారెక్టర్ చేశా, అది కూడా మంచి పేరు వచ్చింది, ఆహాలో ఉంది అనమాట. తర్వాత ఈ భామా కలాపం వచ్చింది, అది ప్రియమణి గారితో, ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది నెక్స్ట్ ఎట్ టు రిలీజ్ అనమాట అది కూడా. అండ్ ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిట్లో ఎక్సెప్ట్ సలార్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి మీరు చేసిన వాటిలో? డీ ఫర్ దోపిడీ అండి, అది నా ఫస్ట్ ఫిలిం. నాకు ఏమీ తెలియనప్పుడు, జీరో నాలెడ్జ్, జస్ట్ నా ఫేస్ చూసా, చబ్బీలు చూసి తీసుకున్నారు. బయటకు వచ్చాక బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ బాగా చేస్తున్నాను, కానీ అది ఒక బెస్ట్. గరుడవేగ ఒకటి, గరుడవేగ చాలా మంది గుర్తుపట్టరు, ఆ క్యారెక్టర్ అని చెప్పాక ఓహో అదా అంటారు. రాజేష్ అని ఒక క్యారెక్టర్, పైనుంచి పడి చచ్చిపోయే స్టోరీ టర్నింగ్ క్యారెక్టర్ అన్నారు, ప్రవీణ్ సత్తర్ గారిది, అది కూడా ఒక మంచి క్యారెక్టర్. మధ్యలో ఈ ఆఫీస్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను తమిళ మీడియాకి, అది చాలా మంచి పేరు తీసుకొచ్చింది, అది VIO యాప్కి చేశాను. అది ఆ క్యారెక్టర్ ఏంటంటే కామెడీగా స్టార్ట్ అవుద్ది, గ్రే షేడ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్ అవుద్ది, చాలా వేరియేషన్స్. పవన్ సాధనేని ఆయన అనమాట, లైక్ ఇన్స్టెంట్ రైటర్ అనమాట, అలా రాస్తాడు అనమాట. అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది ఆ క్యారెక్టర్. బాగా మేక్ ఓవర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఏ మూవీలో? మలయాళ మూవీ ఒకటి చేశాను, అది రిలీజ్ కాలేదు, ఫైనాన్షియల్గా ఆగిపోయింది, అది బడ్జెట్స్ వల్ల. దానికి చాలా కష్టపడ్డాను, అది గుండె చేయించేసుకుని కొంచెం, అది అంటే ఆ క్యారెక్టర్ అది చాలా మంచి క్యారెక్టర్, అది మిస్ అయింది అది, కానీ అది మంచి క్యారెక్టర్, అది దానికి బాగా ఎఫర్ట్ పెట్టాను. ఇప్పటి వరకు చేసిన మూవీస్లో రిలీజ్ అవ్వకుండా ఆగిపోయి, కానీ లేకపోతే మీ సీన్స్ ఒకటే కట్ చేసి లెంత్ ఎక్కువ ఉందని, కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి కట్ చేసి అలాంటివి ఏమైనా చాలా ఉంటాయండి. రిలీజ్ అవ్వకుండా ఆగిపోయినవి 1-2 ఉన్నాయి. కట్ చేసిన సీన్లు అయితే అవుతాయి ఎడిట్, ఎందుకంటే మూవీకి కథే మెయిన్ కదండి. నేనెంత ఒక పాత్ర, ఆ పాత్ర నిడివి ఎంత కావాలో అంతే ఉంచుతారు, మధ్యలో ఆ పాత్ర నిడివి అవసరం లేదని కూడా తీసేస్తారు. నా కోసం సినిమా తీయరు కదా ఆబ్వియస్లీ, అంటే హ్యాస్ టు మూవ్ ఆన్ అండి, వెళ్ళిపోవాలి. మనం 10 సినిమాలు చేస్తే అందులో ఫిక్స్ అయిపోయాను నేను, ఒకటి మెంటల్గా ఫిక్స్ అయింది. కొన్ని పెద్ద సినిమాల్లో కట్ అయినాయి, అజ్ఞాతవాసిలో చిన్న బిట్టే, కానీ అలా చిన్న కట్టడం నాకు అనిపించింది. నేను ఎవరు చిన్నది పంగళం గారిది, కళ్యాణ్ గారు, ఆయన కాంబినేషన్ సీన్ చిన్నది, అంటే చిన్నదిలే అండి. తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఇందులో పోయిందని ఏడ్చే బదులు ఆ టైంలో ఇంకోటి చేసేస్తే, ఒక 10 చేస్తే ఎడిట్లో పోయిన 2 వస్తాయి కదా, అలా అనుకోకపోతే చెప్తాం కదా, ఒకప్పుడు ఇంట్రెస్ట్, ఇప్పుడు ఆప్షన్, ఇంకో స్కోప్ లేదు నాకు. సో కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయా. వెబ్ సిరీస్ ఏంటి, షార్ట్ ఫిల్మ్స్ ఏంటి, వెబ్ ఫిల్మ్స్ ఏంటి, ఒక OTT ప్లాట్ఫామ్కి మధ్యలో, ఎందుకంటే OTT ప్లాట్ఫామ్కి ఒక 3 సిరీస్లు చేశా, బట్ అది గ్రాండ్ లాంచ్ కోసం వెయిటింగ్ వాళ్ళు, అది అయితే దాంతో కూడా బయటికి రావచ్చు అనమాట. అది సలార్లో ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏంటి? టేక్లు ఏం తీసుకోలేదండి, మినిమం. అంటే
అర్థం చేసుకుని చేయడానికి పట్టే టేక్స్ పట్టింది 2-3 టేక్స్, 1 to 2 టేక్స్ అంతే. షూట్ జరిగినప్పుడు అన్ని డేస్లో 25 డేస్ అన్నారు కదా మీరు, 25 to 30 డేస్ నుంచి. అప్పుడు మీ బెస్ట్ మెమరీ ఏంటి, బాగా గుర్తుండిపోయిన మెమరీ? 25 to 30 డేస్ ఎవ్రీ మినిట్ సెట్లో ఉన్నది నాకు బెస్ట్ మెమరీ. ఎవ్రీ మినిట్. ఎందుకంటే లైక్ ఇట్స్ లైక్ ఏ వర్క్ షాప్. సెట్ వర్క్ షాప్, ప్రతిదీ నేర్చుకోవచ్చు అక్కడ. బోల్డ్ క్యారెక్టర్స్, ప్రతి మనిషి అక్కడ వెళ్తున్న ప్రతి యాక్టర్ దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు. నాకు అలాంటి అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్. మళ్ళీ మైమ్ గోపి గారు, హీజ్ లైక్ ఆయన టీచర్, ఆయన యాక్టింగ్ టీచరు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మనం చెప్పక్కర్లేదు. ఇంకా ప్రభాస్ అన్న పక్కన పెట్టండి, ఆయన ఈజ్ లైక్ నెక్స్ట్ థింగ్. టీను ఆనంద్ గారు, అందరి దగ్గర నుంచి. నాకు అదే చెప్తాం కదా, ఒక పేపర్ పెన్ను పెట్టుకుని మైండ్లో టప రాసుకోవడం చాలా నేర్చుకున్నా. ఇన్ టు ద స్పాట్ మనం ఉంటే ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళచ్చు, డైలాగ్ బై హార్ట్ చేసేసి బట్టి పట్టడం కాకుండా క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు అలా అర్థం చేసుకునే విధానం చూస్తే. ప్రభాస్ గారిని స్క్రీన్లో చూసినప్పుడు అండ్ రియల్గా చూసినప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏం అబ్జర్వ్ చేస్తారు డిఫరెన్స్? ఒకటి కన్ఫర్మ్, ఆయన ఒకవేళ సీరియస్గా అందులో కొట్టినట్టు ఎవరైనా కొట్టిన నిజంగా చచ్చిపోతారేమో అనిపింది. ఆయన ఇలా అంటుంటే ఎలా ఉంటారంటే మనిషి క్యాజువల్గా ఉంటారు. సార్ ఇది సార్ షార్ట్ అని, ఓకే అరే ఏంది ఒక్కసారి భయం. అక్కడ దెబ్బ తగిలిపోదు, జస్ట్ దగ్గరికి వెళ్తారు కానీ ఎగ్జాక్ట్ టైమింగ్లో ఎవరికి టచ్ అవ్వదు. ఆ టైంలో ఎంత పర్ఫెక్ట్ అంటే. రీజన్ ఏంటంటే నేను ఆయన దగ్గర అబ్జర్వ్ చేసింది, ఇన్ టు ద క్యారెక్టర్ ఉంటారు, అక్కడే ఉంటారు. ఆ ప్రిన్సెస్, ఆ దేవా క్యారెక్టర్లోనే ఉంటారు, బయటికి వెళ్ళరు. వెళ్ళినా కూడా టక్ అలా స్పార్క్ మళ్ళీ టేక్లు అనగానే. ఆ ప్రశాంత్ సార్తో కమ్యూనికేషన్ అలా ఉంటుంది. అంటే వీళ్ళకి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అలవాటు పడిపోద్ది. మనం క్యాజువల్గా మనం చేసే పనిలో ఆయన యాక్టింగ్ ఆయనకి. సో అండ్ ప్రశాంత్ నీల్ గారి మూవీస్ చూసారు కదా మీరు, కేజీఎఫ్ గాని ఉగ్రం నుంచి చూసాను. సో అన్నిట్లో మీకు నచ్చిన మూవీ ఏంటి ప్రశాంత్? సలార్ అండి. సలార్ అంటే రీజన్ చెప్తాను, నేను చేశానని కాదు, ఉగ్రం చూసాను. ఉగ్రం ఫస్ట్ టైం చూసినప్పుడు ఓహో హీరోకి ఇలాంటి అంటే తెలుగులో కూడా ఉంటాయి కానీ అలాంటి ఎలివేషన్ కూడా ఇవ్వచ్చు అనుకున్నా. కేజీఎఫ్ 1 చూసాక ఒకలా అనిపించింది. కేజీఎఫ్ 1 చూసాక నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అంటే నాకు తెలిసి వరల్డ్లో ఇండియాలో ఒకే ఒక డైరెక్టరు రెండోసారి సినిమాకి వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనే పర్సన్ ఈయనేమో. కేజీఎఫ్ 1కి వెళ్ళి వెనకాల చూస్తే డైలాగ్ ఇలా, నేను కొట్టింది డాన్ రా అంటే ఇలా కూడా రాయిచ్చా, ఇలాంటి ఎలివేషన్ కూడా ఇవ్వచ్చా, మీరు మేబీ అందరూ ఫీల్ అయింది అది. 1, 2 వెళ్ళాక 3కి నాకు ఏమనిపిస్తుంది అంటే నీల్ యూనివర్స్ అని ఒక టాక్ వచ్చింది, గుర్తుందా మీకు? కేజీఎఫ్కి సలార్కి లింక్ ఉంటుందా? ఈయన కేజీఎఫ్లో 4, సలార్లో 4, ఎన్టీఆర్ సినిమాలో ఇలా ఇవన్నీ యాకం చేసే అంత కెపాసిటీ ఉన్న డైరెక్టర్. సో ఐ థాట్కి కేజీఎఫ్ ఆర్ సలార్ ఏది మీకు బాగా? సలార్ అండి. ఎందుకంటే నేను చేశాను అందులో, కేజీఎఫ్ నేను లేను కదా. బట్ కేజీఎఫ్ ఆ సెట్ అనేది ఫస్ట్ కేజీఎఫ్లోనే కదా మన అలాంటి సెట్స్ని చూసింది. కానీ అదేం లేదండి, అది ఒకటేంటంటే మీకు రాక్షసు సినిమా గుర్తుందా చిరంజీవి గారిది? అంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని ఆయన ఎత్తుకోవట్లేదు. రాక్షసు సినిమాలో ఇలాంటిది ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఇది ఎంచుకునే బ్యాక్డ్రాప్ ఏంటంటే ఆ కేజీఎఫ్ లాంటి సెట్ మనం ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత అంత సెట్ కానీ అంత క్యాన్వాస్ కానీ మనం చూడలేదు. యష్ గారు నాకు ఎందుకు తెలుసు అంటే కన్నడ సినిమాలు డబ్బింగ్ చెప్పడం వల్ల, చిక్కన్న తన పక్కన మాస్టర్ పీస్ ఇవన్నీ చేయడం వల్ల నాకు ఐడియా ఉంది. ఇక్కడ తెలుగులో చాలా మంది తెలియపోవచ్చు, కన్నడలో పెద్ద స్టార్ ఆయన. సో మనకి ఆ స్టార్ తీసుకొచ్చి అతను ఓన్ చేసుకుని, ఇప్పుడు రాకీ బాయ్ యష్ అంటే కూడా చాలా మంది తెలియపోవచ్చు, రాకీ బాయ్ తెలుసు. ఆ స్టేజ్కి తీసుకొచ్చారు కూడా ఆ సెట్ మనం అంటాం. మన దగ్గర ఆల్మోస్ట్ తెలుగులో ఇవి కొత్తదనం ఎక్కడ అనిపిస్తుందంటే ఆ ఎలివేషన్స్ వీటిలో. కానీ సెట్ వైజ్ బాహుబలి కన్నా పెద్ద సెట్స్ మనం చూసుంటాం. బట్ ఏంటంటే ఈ సలార్ సెట్స్ అనేది మీకు ఇంటర్నల్గా చాలా చూపించేస్తారు. ఆ సెట్లో ప్రతి పాయింట్లోనూ. ఇప్పుడు అదే మన ఏదో ఇంటర్వ్యూలో అన్నట్టు కాన్సారా అనేది ఒక క్యారెక్టర్, అది జగబాబు గారు అన్నారు మొన్న. కాన్సారా అంటే అదో నాకన్నా పెద్ద వీళ్ళని ఎవరైనా ఉన్నారా అనుకున్నారని. అలాగా అదొక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కాన్సారా గురించి, అందులో ఉన్న పాత్రల గురించి. అది క్రియేట్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ సలార్లో చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి. కేజీఎఫ్తో పోలీస్ కంపేర్ చేస్తే సలార్లో చాలా ఎక్కువ క్యారెక్టర్స్ డెప్త్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు అర్థమైందా? మీరు చూసారా ఫస్ట్ టైం? నాకు అర్థమైందండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాయిస్ ఓవర్ కానీ, వాయిస్ ఓవర్తో క్యారెక్టరేషన్ కానీ, నేను సినిమా చూడడానికి వెళ్ళా, సినిమా ఎలా ఉందో బయట చెప్పడానికి వెళ్ళలేదు. అందుకు నాకు అర్థమైంది. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే సలార్ 2 ఎంత పెద్దగా ఉండిపోతుందో, సలార్ 1 దానికి ఒక ట్రైలర్ లాగా క్యారెక్టర్స్ అన్ని రెడీ చేశారు. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ ఓన్ చేసుకున్నారు. సలార్ 2లో ఒక్కొక్కరికి ఇచ్చే ఎలివేషన్స్, ఇంపార్టెన్స్లు, ప్రభాస్ గారిని ఆ తెగకి ఇదిగా ఎలా చూస్తాం, ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలంటే సినిమా చూడాలి. కొన్ని వాయిస్ ఓవర్తో చెప్తాం,
ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు సినిమా అంటే అదే కదా, ఆ రైటింగ్ని కొంత రైటింగ్తో చెప్తారు, కొంత ఎక్స్ప్రెషన్తో చెప్తారు, కొంత క్యారెక్టర్ సీన్స్తో చెప్తారు. ఈయన స్టైల్ ఆఫ్ ఏంటంటే 3 కలిపి చెప్తారు. సలార్ 2లో మీరు ఉండబోతున్నారా? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? టచ్ వుడ్ మీరు అన్నట్టు అయితే బాగుండు, తెలియదు ఇంకా నాకు. అండ్ ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం మీకు? ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి? క్యారెక్టర్ అనేది ఏదైనా మంచిదైతే చేయాలి అనే పొజిషన్లోనే ఉన్నాను. బట్ ఇప్పుడు నా పర్సనల్గా సలార్ తర్వాత నాకు అనిపించింది జాన్ విజయ్ గారు అందులో చేశారు ఒక రోలు. అది నాకు రంగా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చిందండి. అది అంటే లైఫ్లో నేను అలాంటివి నన్ను తీసుకునే స్టేజ్కి నేను వెళ్తే ప్రూవ్ చేసుకున్నా, కొంచెం ఊపిచ్చి నువ్వు ఇది చేయగలవు చెయ్యమ్మా అని కొంచెం ధైర్యం చెప్తే అలాంటి క్యారెక్టర్స్ చేయాలనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే ఎలివేట్ అవుతామని నమ్మకం అనమాట. ఏ హీరోతోటి యాక్ట్ చేయాలి, ఏ హీరో పక్కన యాక్ట్ చేయాలి అని ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు? అంటే చెయ్యలేనని కన్ఫర్మ్గా చెప్పి చిరంజీవి గారితో, ఆయనతో చేయాలని కోరిక. ఆయన ముందు నేను చేయలేనేమో, పక్కన వెంకటేశ్వర స్వామి ఉంటే అనే టైప్ అలాగే ఈజ్ లైక్ గాడ్ అని ఎందుకు అంటున్నానంటే తెలియదు, నాకు తెలిసిన పర్సన్ అలా చిరంజీవి గారే. సో ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటంటే భామా కలాపం ఏందో చెప్పాను, భామా కలాపం 2లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను ప్రియమణి గారితో. సో అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, మంచిది. ప్లస్ సేమ్ వాళ్ళ ప్రొడక్షన్లోనే అనురాగ్ పాలుట్లా అని నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను యాక్టర్గా యూట్యూబ్లో నాకు అక్కడి నుంచే మేమిద్దరం కలిసే చేసాం. అతను డెబ్యూగా చేస్తున్న మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాను. ఇంకోటి చెప్పాం కదా, ఇట్స్ టూ ఎర్లీ చెప్పలేము అది, బట్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అందులో. శృతి హాసన్ గారికి మీకు కాంబినేషన్ సీన్స్ లేవు కదా, బట్ సెట్స్లో ఎప్పుడైనా చూసారా? లేదు అసలు మహారా సెట్లోనే చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సలార్ లాంటి ఇంకో బిగ్ ఫిలిం ఉంది అన్నారు కాబట్టి, సలార్ లాంటి బిగ్ ఫిలిం కాదు, ఒక బిగ్ ఫిలిం ఉంది. సో ఆ ఫిలింలో చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం ఈగర్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.